హలో ఫ్రెండ్స్, నా పేరు ఎస్కే అండ్ వెల్కమ్ టు మిస్టర్ లోకల్ రియాక్ట్ ఛానల్. ఈరోజు మనం రియాక్ట్ చేయబోయే వీడియో ఏంటంటే ధనుష్ నటించిన రాయన్ అనే ట్రైలర్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. అలాగే వీడియో చూసే ముందు ఎవరైనా కొత్తగా వచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. అండ్ లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. రాయన్, అడవిలో ప్రమాదమైన జంతువేదో తెలుసా? సింహం. అడవిలో బలమైన జంతువులు పులి, సింహం. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు. ఎదురుగా నిలబడితే సింహమే గెలుస్తుంది, కానీ తోడేలు చాలా జిత్తులు మారిది. గుంపుగా చుట్టుముట్టి ఒక పథకం వేసి సింహాన్ని ఓడిస్తాయి. వాడు పెద్ద మొగోడు, ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వస్తాడు. బ్రహ్మ రాక్షసుడా వస్తాడు, దహనం చేస్తాడు. రాయన్ వెళ్ళేం చెప్పా? తక్కువ కేసు వాపస్ తీసుకున్నాడు. బతిమాల ప్రతిదీ నీతోనే బ్రతుకంత మాది నీదే. సూపర్ ట్రైలర్ మాత్రం అదిరిపోయి సూపర్. అంటే వాళ్ళు మొత్తం మ్యూజిక్ మాత్రం అదరగొట్టేసారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం భలేగా ఉంది. అంటే అని వస్తుంది సౌండ్ ఎఫెక్ట్ కానీ, ధనుష్ ఎంట్రీ చూసారా? ఎంట్రీ సీన్ కానీ వాటర్ లాగా ఆవిడ పోస్తుంటుంది, స్నానం చేసి అదే రక్తంతో మొత్తం కడుగుతో నట్టు మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోతాం. అలాగే వాళ్ళ నాన్న మరి ఎవరు నాకు తెలీదు, ఒక కథరా చెప్తుంటాడు అనమాట. ఒక అడవిలో ఒక ఏది బలవంతమైన జంతువు అని. ఆ పిల్లడు వచ్చి సింహం అంటాడు. బట్ సింహం కన్నా ఇంకా బలమైనది ఏదంటే జిత్తులు మారి నక్క. అంటే చూడు, అంతే నాకు తెలిసి వీళ్ళు ఈ ట్రైలర్లో మొత్తం ఈ జనాలందరూ ఒక అంటే కొంతమంది తోడేళ్ళ పోల్చారు, కానీ సింహం మాత్రం రాయన్ అంటే హీరో. ఇద్దరు సందీప్ కిషన్ క్యారెక్టర్ కానీ ఏమో ఏం ఉండబోతుందో. ఎందుకంటే ముగ్గురు కదా, మెయిన్ ముగ్గురులా చూపిస్తున్నారు. అంటే ఆ చిన్న పిల్లడు లాస్ట్లో చూసారా, ముగ్గురు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు కదా. అంటే ధనుష్ వెనకాతలు ఇద్దరు వెళ్తున్నారు. అంటే ఆ ఇద్దరిలో సందీప్ కిషన్ ఒకడు. ట్రైలర్ మాత్రం లుక్స్ బాగా ఉంది. అంటే ఫైట్స్ మాత్రం చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఈ సినిమాకి. ఎందుకంటే మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. తర్వాత ధనుష్ లుక్ కూడా మీసాలు, జుట్టు కొంచెం గుండు చేసుకుంటే తర్వాత జుట్టు వస్తుంది కదా, అలాగే అది ఒకటి. తర్వాత విజువల్స్ కానీ చూసా, అక్కడ అగ్గితో వచ్చినప్పుడు మధ్యలో నుంచి వచ్చే షాట్ అది కూడా అదిరిపోయింది. తర్వాత మ్యూజిక్ అయితే సూపర్ చెప్పాలంటే. ఎందుకంటే మ్యూజిక్ అంటే థియేటర్లో ఎలాగ ఉంటుంది చూడాలి, ఊహించుకోండి. ఆ సౌండ్కి మనకి గూస్ బంప్స్ కానీ వచ్చేస్తుంటాయి, తరతరతలు ఆడిపోతూ ఉంటుంది అవ్వాలి. అండ్ ఇందులోనే ఇంకా ఏదో చూపించబోతున్నారు. అంటే ఏదో రయ్యానికి కానీ వీడికి ఏదో కనెక్షన్ ఏదో ఉన్నట్టుంది. ఎస్జే సూర్య కానీ అంటే ఏదో చేయబోతున్నాడేమో అని. అంటే మళ్ళీ ఎప్పుడు వెళ్ళి మళ్ళీ వస్తున్నాడో మరి ఏమో తెలియదు. బట్ వీళ్ళందరికీ ఆడంటే భయం, రయ్యన్ అంటే. అసలు ఈ రయ్యానికి వాళ్ళకి ఏంటి సంబంధం, అసలు ఏంటి ఈ కథ మొత్తం. సినిమా మాత్రం చూడాలి, సినిమా చూస్తారే కానీ అర్థం అది సినిమా. ఎందుకంటే మొత్తం అన్ని ఫైట్ సీన్స్ చూపించారు ట్రైలర్లోనే. అంటే జస్ట్ ఒక అమాయకుడిలాగా, ధనుష్ ఒక అమాయకుడిలాగా, కానీ అమాయకుడు కాదు అని ఇంకో క్యారెక్టర్ అనమాట. ఇది మాత్రం అదిరిపోతుంది. అలాగే ఈ సినిమా మాత్రం తప్పకుండా చూడండి, ట్రైలర్ బాగుంది. అలాగే 50వ సినిమా ధనుష్ది, 50 సినిమా కాబట్టి ఎలా ఉండబోతుంది. అలాగే డైరెక్షన్ కూడా ధనుషే, రైటర్ అండ్ డైరెక్టర్ కూడా అతనే.
కాబట్టి చూడాలి, ఎందుకంటే ధనుష్ డైరెక్షన్ది బాగుంటుంది. అంటే విజువల్స్ కానీ చేయడం కానీ ఆ కెమెరా షాట్స్ కానీ చాలా బాగుంటుంది. అలాగే ఈ సినిమా జూలై ఈ నెలలోనే వస్తుంది. ఆ, ఎప్పుడది 27వ తారీఖున ఎప్పుడో ఈ నెలలోనే వస్తుంది. ఈ సినిమా మాత్రం తప్పకుండా చూడండి. ఆ, చాలా బాగుంటుంది, ఎందుకంటే ధనుష్ క్యారెక్టర్ కానీ యాక్టింగ్ చెప్పాల్సిన ధనుష్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే సందీప్ కిషన్ ఇంకో క్యారెక్టర్ ఉంది, బట్ అది నాకు ఐడియా లేదు. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఎలా వీళ్ళందరినీ ఎలాగ ఆపకపోతాడు, ఎస్ఏ సూర్య కానీ ప్రకాష్ రాజ్ కానీ ఇలాగ చాలా మంది చూపించారు. వీళ్ళందరినీ ఎలాగ ఆపుతాడు, ఇవన్నీ సినిమా మాత్రం విజువల్స్ బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ మ్యూజిక్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా చేశారు. మరి పాటలు ఎందులో ఎలా ఉండబోతుందో చూడాలి. అండ్ సినిమా మాత్రం తప్పకుండా థియేటర్లో చూడండి. అండ్ దట్స్ ఇట్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అలాగే నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. అది ఆన్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా అది మీ దగ్గరికి వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి రియాక్షన్ వీడియోస్ చాలా చేస్తాను. మీరు కూడా సజెస్ట్ చేయొచ్చు ఏ వీడియో రియాక్ట్ చేయమంటారో దాని పేరు కామెంట్లో పెడితే నేను దాని మీద వీడియో రియాక్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ అండ్ గుడ్ బై.